వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కవిత అంటే కేసీఆర్లో ఇంత కోపం ఉందా? అసలు ఏంటి? అందరూ షాక్ అవుతున్నారు కదా. నిజంగా ఇక్కడ మీకు తమ్లైన్లో పెట్టేటువంటి పోస్టర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే కూతురు కల్వకుంట్ల కవిత కారణంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బాగా డిస్టర్బ్ అయినట్టుగా తెలుస్తుంది. అందుకనే కవితను ఫామ్ హౌస్లోకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారని కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, మనకు ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు కూడా విచారణకు కేసీఆర్ గారు హాజరయ్యారు. అధినేతను కలుసుకునేందుకు పార్టీలోని కీలకమైనటువంటి నేతలు కూడా ఫామ్ హౌస్కు ఉదయమే చేరుకున్నారు. అందరూ నేతల్లాగానే కవిత కూడా తన భర్త అనిల్తో కలిసి ఫామ్ హౌస్కు చేరుకున్నారు. మిగిలిన అందరిలాగే వారు కూడా హాల్లో వెయిట్ చేస్తున్నారు. సుమారు 10 గంటలకు కేసీఆర్ గారి పైన అంటే పై అంతస్తు నుండి కూడా హాల్లోకి లిఫ్ట్ ద్వారా దిగొచ్చారు. లిఫ్ట్లో నుంచి కూడా కేసీఆర్ గారు బయటకు వచ్చేటప్పుడు కవితకు కుడివైపు ఉన్నారు, మెట్ల దగ్గర నిలబడి ఉన్నారు కవిత గారు. కింద హాల్లో తన కోసం ఎవరెవరో వెయిట్ చేస్తున్నారన్న సమాచారం అధినేతకు ఉంది కాబట్టి, అయితే లిఫ్ట్లో నుండి బయటకు వచ్చినటువంటి కేసీఆర్ గారు నేరుగా కనబడినటువంటి నేతలను పలకరించారు. ఒక నేత కేసీఆర్ చేతికి రక్షా బంధన్ కట్టారు. వెనకానే మాజీ ఎంపీ జోగనిపల్లి సంతోష్ కూడా నిలబడి ఉన్నారు. ఎదురుగా ఉన్నటువంటి నేతలను పలకరించి మాట్లాడినటువంటి కేసీఆర్ హాల్లో నుండి కూడా బయటకు వచ్చేసి కారు ఎక్కి కమిషన్ కార్యాలయానికి బీఆర్కే భవన్ కూడా చేరుకున్నారు. అయితే రక్షాబంధన్ కట్టించుకున్నారు. ఎదురుగా కనిపించినట్టు నేతలందరూ కూడా మాట్లాడారు. కానీ పక్కన మెట్లు దగ్గర నిలబడి ఉన్నటువంటి కూతురు వైపు కేసీఆర్ గారు కనీసం కూడా కన్నెత్తి కూడా చూడకుండా లిఫ్ట్లో నుండి కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు కవిత కూడా ఎదురుపడలేదు. మెట్ల దగ్గర వెనకాల దూరంగా ఉండిపోయారు. తాజాగా ఈ ఘటన చూసిన తర్వాత కూడా కూతురు కవిత అంటే కేసీఆర్కి ఎంతగా మండిపడుతున్నారో అని అర్థమైపోతుందనేసి కూడా చాలామంది నెటిజన్లు అయితే అంటున్నారు ఆ వీడియో చూసిన తర్వాత. అందుకనే గడిచిన 15 రోజులుగా కవిత ఫామ్ హౌస్కు లోకి కూడా నో ఎంట్రీ అంటూ కూడా అంటే ఎంట్రీ దొరకడం లేదు, తనను చూడడానికి మాట్లాడడానికి కూడా కేసీఆర్ గారు ఇష్టపడడం లేదన్న విషయం కవితకు బాగా అర్థమైందనేసి కూడా చాలామంది చెప్తున్నారు. తండ్రి పిలిస్తే ఫామ్ హౌస్కు వెళదామని కవిత ఎదురు చూస్తున్నారు. అయితే కవితను పిలిపించి మాట్లాడేటువంటి ఉద్దేశం కేసీఆర్కి అలాగే ఆయనకి లేదని, రమ్మనేటువంటి కబురు చేయలేదని కూడా చాలామంది చెప్తున్నారు. మరి వీరి మధ్య సమస్య ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే, కేసీఆర్ను ఉద్దేశించి కవిత రాసినటువంటి లేఖ, ఆమె అమెరికాలో ఉండగానే లీక్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కేసీఆర్ను ఉద్దేశించే లేఖలో తండ్రి వైఖరిని కొన్ని అంశాలను కూడా ఆమె తప్పుపట్టారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా హనుమకొండ జిల్లాలో ఎలకతుర్తి గ్రామంలో బహిరంగ సభ కూడా జరిపినప్పుడు సభ నిర్వహణ లోపాలను కూడా ఎత్తి చూపినటువంటి కవిత కొన్ని అంశాలను కూడా అభివర్ణించారు. హాలు మొత్తం మీద పార్టీలోని లోపాలను లేఖలో ఎత్తి చూపడం సంచలనంగా రేపింది. లేఖలోని అంశాలను ఎక్కువగా పేరు ప్రస్తావించకుండా అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్లు అందరికి కూడా అర్థమైపోయాయి. తద్వారా మీడియాలో మాట్లాడుతూ కేసీఆర్ దేవుడని అంటూనే పార్టీలో కోవర్టులు ఉన్నారని, కేసీఆర్ చుట్టూతా దెయ్యాలు ఉన్నట్టుగా కూడా తీవ్రంగా ఆరోపించారని, తండ్రికి తాను రాసినటువంటి లేఖను ఎవరు లీక్ చేశారో తెలియాలని కూడా పదే పదే డిమాండ్ చేశారు. కవిత లేఖ లీక్ అవ్వడం కేసీఆర్ ఫామ్ హౌస్లో విభేదాలు రోడ్డు పడినట్లయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి అనేక కారణాలతో తండ్రి అన్నతో కవితకు బాగా గ్యాప్ వచ్చిందని, అప్పటి నుంచి కూడా పార్టీకి దూరంగా జాగృతి సంస్థ ద్వారా కవిత సొంతంగా కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటున్నారని, మానసికంగా పార్టీకి కవిత దూరమైపోయారన్న సంకేతాలు కూడా కనబడుతున్నాయి. తండ్రి తనను పిలిపించి మాట్లాడాలని కవిత అనుకున్నా సాధ్యం కాలేదు. ఎందుకంటే కేటీఆర్ పైన కవిత ఆరోపణలు చేయడాన్ని కూడా విమర్శించడాన్ని కూడా కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. అంతేకాకుండా పార్టీ పరువును కూతురు బజారుకు పడేసిందన్న తీవ్ర ఆగ్రహంతో కూడా కేసీఆర్ ఉన్నట్టు పార్టీ వర్గాల్లో సమాచారం. ఇలాంటి అనేక కారణాలతోనే కవితను ఫామ్ హౌస్కు కూడా పిలిపించుకొని మాట్లాడేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదని, అందుకనే కవితను ఫామ్ హౌస్లోకి ఎంట్రీ దొరకలేదని, అలాగే బుధవారం మనకు కాళేశ్వరం కమిషన్ విచారణకు సాగుతో మిగిలిన నేతల్లాగే కవిత కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళారు. ఎదురుపడిన నేతలను పలకరించినటువంటి కేసీఆర్ గారు లిఫ్ట్ పక్కనే మెట్ల దగ్గర నిలబడి ఉన్నటువంటి కవితను మాత్రం పట్టించుకోలేదు. దాంతో కూతురు పైన కేసీఆర్లు ఎంతటి మండిపోతున్నారో అర్థమైపోతుందని కూడా చెప్పుకోవచ్చు. కేసీఆర్ కారు ఎక్కి బయటకు వెళ్ళిపోగానే మిగిలిన నేతలు కూడా కవితతో కూడా బయటకు వచ్చేశారు. కాబట్టి ఇది చూస్తే మనందరికి కూడా అర్థమైపోతుంది ఈ విభేదాలు ఉన్నాయి, వాస్తవం అనేది కూడా ఇలాంటివి
చాలామంది నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. అరే మీరేమనుకుంటున్నారని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.